మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడిచ్చిరో చెప్పండి దయచేసి. నిజంగా కేటీఆర్ గారు మీరు 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. రాసి పెట్టుకోండి. మీరు మీ పార్టీ ఓడిపోవడానికి కారణం అవినీతి పెరిగిపోవడం, మీ అహంకారం పెరిగిపోవడం, మూడోది ఉద్యోగాలు ఇవ్వకపోవడం. నాట్ ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడిచ్చినారు? మహారాష్ట్రలో ఐటీ జాబ్ రిజైన్ చేసి వాడు ఇక్కడికి వచ్చి కండగా కప్పుకోగానే అతనికి ప్యాకేజ్ ఇచ్చారు. ఇయ్యలేదా అండి? మీ దాంట్లో పెట్టుకోలేదా అండి? మహారాష్ట్ర అతన్ని తీసుకొచ్చి ఈడ ఉద్యోగాల కోసం ఏడుస్తూ ఉంటే నిరుద్యోగులంతా 15 లక్షలు 20 లక్షల ప్యాకేజ్ ఇవ్వలేదా మీరు మహారాష్ట్ర నుంచి వచ్చినోడికి, జై కేసీఆర్ అన్నోడికి? నేను అప్పుడే చెప్పిన, మరి మా నిరుద్యోగులందరినీ పార్టీ కార్యకర్తలు చేసుకొని మీ క్యాబినెట్లన్నా పెట్టుకోండి, ఎట్లీస్ట్ ఆ రకంగానే వాళ్ళు లబ్ధి పొందుతారు, వాళ్ళు కండవాలు వేసుకొని మీ దగ్గర ఉద్యోగాలు చేస్తారని కూడా చెప్పిన. ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నావు కదా కేటీఆర్, ఏడ ఇచ్చిన ఉద్యోగాలు? పేపర్ లీకేజ్ ఎందుకైంది? ఒకటే ఊరిలో నుంచి మీ పిఏ తిరుపతి ఉన్నాడు కదా, ఒకటే ఊరిలో నుంచి 100కు 100 మార్కులు ఏడికెళ్ళి వచ్చినాయి? అంతమందికి ఎట్లొచ్చినాయి? పేపర్ లీకేజ్. పేపర్ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ ఎట్లా రాసిండ్రు? ఒక ఏసీపీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఏసీపీ, ఒక ఆర్డీఓ, అమెరికాలో ఉన్న అమ్మాయి ఎగ్జామ్ రాసి ఎట్లా అని మార్కులు తెచ్చుకుంది? వాళ్ళ మీద కేసులు ఇంకా కాలేదా? ఎవడెవడు ఎన్ని పైసలు తిన్నాడు దీంట్లో? ఇవన్నీ అడిగితే ముఖాలు తీసుకెళ్ళి ఏడబెట్టుకుంటారు కూడా తెలియదు మీకు. ఇప్పటి కూడా నువ్వు ఒప్పుకుంటలేవు. మీ పార్టీ ఓడిపోయింది కేవలం నిరుద్యోగుల వల్ల, మీ అహంకారం వల్ల, అవినీతిని ఎంకరేజ్ చేయడం వల్ల. ఎవడైనా వ్యవస్థ ఇంపార్టెంటా వ్యక్తి ఇంపార్టెంటా అంటే ఎస్, వ్యవస్థనే ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యవస్థ బాగుంటే వ్యక్తుల్ని, అటువంటి వాళ్ళని చాలా మందిని రెడీ చేయొచ్చు. ఆ వ్యక్తుల్ని కాపాడడం కోసం ఈ రోజున మీ వ్యవస్థని కుప్పకూలే పనికి తీసుకొచ్చారు. అవినీతి పరులు మీ ఎమ్మెల్యేలు పబ్లిక్ని చాలా మంది ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఏం చేయాలండి? వాళ్ళని బెదిరించాలా? వాళ్ళని కంట్రోల్లో పెట్టాలా? అరే చెయ్యకరా, నువ్వు దళిత బంధు తీసుకోకరా అని చెప్పాలనా? చెప్పిండ్రా అండి మీరు? పురుగుల్ని ఏరిండ్రా అండి మీరు? పురుగుల్ని ఏరలే, పెంచి పోషించారు. వాళ్ళకి చికెన్ మటన్ పెట్టి ఎన్ని పెట్టాలో అని పెట్టి పోషించారు. ఇప్పుడు ఏం చేసిర్రు? కొమ్మ మునిగింది. ఎక్కడైనా సరే వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. వ్యవస్థకి మచ్చ రావద్దు అంటే వ్యక్తుల్ని సస్పెండ్ చేయాలా? అటువంటి వ్యక్తుల్ని ఎంతమంది అన్న వ్యవస్థ బాగుంటే రెడీ చేసుకోవచ్చు. కానీ ఈ రోజున ఆ వ్యక్తుల వల్ల మీ వ్యవస్థ ఖరాబ్ అయిందా? ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే, ఇంకా అవినీతి ఓడిపోయిన ఎమ్మెల్యేలను మీ పక్కన పెట్టుకొని ప్రచారాలు చేస్తుడు. ఎవడన్నా ఓట్లు వేస్తాడా అండి? ఇంకా ఎవడైనా తెలివి ఉన్నవాడైతే, మీ పార్టీ సలహాదారులు ఎవరున్నారో నాకు తెలియదండి. బీఆర్ఎస్ పార్టీకి తెలివి ఉన్నోడు ఎవడన్నా అయితే వాళ్ళని పక్కన పడేయాలి. లేదా దండం పెట్టారే, నీకు దండం పెడతారా? అందరు పార్టీ మారుతురు కదా, నువ్వు కూడా పారిపో, లేదా కొన్ని రోజులు సైలెంట్గా ఉండు లూప్ లైన్లో అని చెప్పి వాడికి మైక్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మాట్లాడమంటారు, లేకపోతే ఎంపీ ఇన్ఛార్జ్ ఇచ్చేసి తిరగమంటారు. ఆయన ఓడిపోయినోడు అవినీతి చేసిందని ప్రజలు వద్దనుకొని వాళ్ళని పోయి మైకని ప్రచారం చేయమంటే ప్రజలు ఓట్లేస్తారా అండి? అనుస్తారు. ఈ చిన్న లాజిక్ మీకు ఎంత చెప్పినా శత్రువులక్క చూడడం తప్ప ఐడియాస్ ఇస్తున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వడం మాత్రం మీకు తెలియదు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఏడొచ్చినాయో చెప్పండి మీరు.